జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వరుణ షష్ఠి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి శనేశ్వరుడికి సంబంధించిన ఎటువంటి స్తోత్రాలు పఠించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. అష్టదిక్పాలకులలో వరుణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. వరుణుడు శ్రద్ధావతి అనే పేరు కలిగిన నగరంలో నివసిస్తూ పశ్చిమ దిక్కుకు అధిపతిగా ఉంటాడు. ఆయన చేతిలో ఎప్పుడూ పాశం ఉంటుంది. వరుణ షష్ఠి పర్వదినం సందర్భంగా వరుణుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరాలంటే, జల సంబంధమైన అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే గృహంలో దీపారాధన చేశాక వరుణ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ వరుణ గాయత్రి మంత్రం ఏంటంటే ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. ఈ వరుణ గాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించినట్లయితే జల సంబంధమైన అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా గృహ నిర్మాణం చేసేటప్పుడు బోరింగ్ వేస్తున్నప్పుడు నీళ్లు బాగా రావటానికి కూడా ఈ వరుణ గాయత్రి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే వరుణదేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశాస్వరూపుడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి వరుణ షష్ఠి సందర్భంగా ఈరోజు అందరూ కూడా నువ్వుల పిండి శరీరానికి రాసుకొని నదిలో కానీ, చెరువులో కానీ, బావి దగ్గర కానీ స్నానం చేసి ఆ తర్వాత విష్ణుమూర్తిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నదిలో, చెరువులో, బావి దగ్గర ఇలా స్నానం చేయటం వీలు కాని వాళ్ళు గృహంలో అయినా సరే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేసి ఆ తర్వాత విష్ణుమూర్తిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, ఎర్రచందనాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వరుణ షష్ఠి సందర్భంగా ఒక రాగి పాత్రలో తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు ఉంచి దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు పోగొట్టుకోవటానికి శనికి సంబంధించిన దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం చేయాలి. అలా చేస్తే శనేశ్వరుడి అనుగ్రహం వల్ల శని స్తోత్ర ప్రియుడు కాబట్టి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దశరథ శని స్తోత్రం మొత్తం పఠించలేని వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటటువంటి శని భగవానుడి ధ్యాన శ్లోకాన్ని 19 సార్లు పఠించినా కూడా శని భగవానుడిని ప్రసన్నం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వరుణ షష్ఠి సందర్భంగా, శనివారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపు రథసప్తమి పర్వదినం సందర్భంగా స్నానం ఎలా చేయాలో, సూర్యుడిని ఎలా పూజించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, ఆదివారంతో కూడిన రథసప్తమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. అయ్యా ఆపేసేవేం, అమ్మ గురించి ఇంకా వినాలనుంది, చెప్పు. ధన్యుడివయ్యా అన్నట్టు వెంటనే, ఎందుకంటే అమ్మ గురించి వినాలి వినాలి వినాలని తపన పుట్టిందా ధన్యుడివి. ఇంక చెప్పేదేముంది, చెప్తా విను. నీకు ఆసక్తే ఉండాలి కానీ నాకు చెప్పే ఆ శక్తి నాకే వస్తుంది, చెప్తున్నాను విను అంటూ పైగా అమ్మవారి కథ వింటే పదే పదే అశ్వమేధస్య ఫలం అక్షయమస్తునతే. అమ్మవారి కథ విన్నప్పుడు ప్రతి పదానికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. ఇంకా అశ్వమేధయాగంలో హింస ఉంది, ఇందులో అది లేదు. అందుకే ఇది ఇంకా దివ్యమైనది, విను అని ఒక అద్భుతమైన కథ చెప్తున్నాడు. ఇది పేరుకు కథలాగున్న ఈ కథా శ్రవణంతో దేవీ భాగవత ఒక పూర్ణత్వాన్ని పొందుతున్నది. ఇందులో అనేకములైన తత్వాలు చెప్తున్నాడు, ఇది చాలా ముఖ్యం. పైగా హరిశ్చంద్రుడు ఇప్పుడు చెప్పబోయే దేవిని ఉపాసన చేశాడు, సిద్ధి పొందాడు అని వ్యాసుడు అంటే జనమేజయుడు ఆ తల్లి గురించి నాకు పూర్తిగా చెప్పన్నాడు. ఇప్పుడు వివరిస్తున్నది. హిరణ్యాక్ష వంశంలో రురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రురుని పుత్రుడు దుర్గముడు అనబడే రాక్షసుడు. దుర్గమ, ఈ శబ్దం వినండి. దుర్గముడు అంటే అంత తేలిగ్గా కొరుకుడు పడ్డు, అది అలాంటి వాడిని భరించడం కష్టం. అలాంటి భయంకరమైన వాడు దుర్గముడు. ఇంకా దుర్గమ అంటే వాడి దగ్గర ఏవే ఉంటాయో చూడండి, దుర్మార్గ, దుష్టత్వ, దురాచార, దురిత, వీటన్నిటి యొక్క
కలయిక వాడు. ఎందుకు ఇంత నిర్వచనం చెప్తున్నానంటే ఆ దుర్గముడు ఏమో చచ్చిపోయాడు అనుకుంటున్నాడేమో, క్షేమంగా ఉన్నాడు అందరి దగ్గర. వాడిని చంపడానికే నవరాత్రోత్సవం. మొత్తానికి దుర్గముడు అనే రాక్షసుడు ఉన్నట్ట. ఇతడు చాలా వెరైటీ రాక్షసుడండి. అసలు రాక్షసులందరూ వెరైటీవే, ఒక్కొక్కడిది ఒక్కొక్క వెరైటీ. అందుకే ఇందరు రాక్షసుల కథలు. అందరు రాక్షసులు కోరిక ఒక్కటే కానీ తీర్చుకునే పద్ధతి తేడా. ఆ మాటకు వస్తే అందరికీ కోరిక ఒక్కటే, కలకాలం ఉండిపోవాలి, ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి, ఏ ఒక్కడైనా సరే తన ముందు నిలవకూడదు, అంతే కదా. వీళ్ళ కోరిక అదే. వీళ్ళ పేరు రాక్షసులు. ఆ కోరిక ఎవడున్నా వాడు రాక్షసే. అయితే ఈ కోరిక తీరడం కోసం తపస్సు చేశారు. అది గొప్ప విషయం. ఈ తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అయ్యి నీకేం కావాలయ్యా అన్నాడు. వీడు వెరైటీగా ఆలోచించాడు. ఎందుకంటే పూర్వీకుల నుంచి పాఠాలు పొందాలి కదా. మా అన్నలు పిచ్చి పిచ్చి కోరికలు అందరూ కోరుకుని చచ్చారు దెబ్బకి, నేను కొత్తగా వాళ్ళకంటే తెలివి కోరతాను అన్నాడు. ఇలాంటి తెలివైన వాళ్ళే భండాసురుడు, మహిషాసురుడు, శుంభులు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన కోరిక కోరారు. చావు తప్పించుకోవడానికి చూపించే చావు తెలివితేటలు. అలా ఈ దుర్గముడు కోరిక ఏమిటంటే దేవతల్ని దెబ్బతీయాలి. వాళ్ళకి వైరం కదా దేవతలతో. దేవతల్ని దెబ్బతీయాలంటే ఊరుకునే పొలోమని ఆయుధాలు పట్టుకెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం కాదు. దేవతలకు ఏది బలమో తీర్చుకుని ఆ బలాన్ని కొట్టేయాలి ముందు. దేవతలకు ఏది బలం? యజ్ఞములు దేవతలకు బలం. ఎందుకంటే పరమాత్మ దేవతల్ని సృజించి యజ్ఞముల ద్వారా మీరు బలాన్ని పొందండి, ఎవరు యజ్ఞం చేశారో వారికి ప్రత్యుపకారంగా మేలు చేయండి అని చెప్పాడు. కనుక మానవులకు విధించింది యజ్ఞము, దేవతలకు విధించింది యజ్ఞము ద్వారా తృప్తిపడి ఆ మానవులకు ఉపకారం చేయండి. ఇది అండి ఈ సైకిల్ పెట్టి నడుపుతున్నాడు పరమాత్మ. ఇది కదా ప్రపంచంలో ఉన్నది. కనుక ఇప్పుడు దేవతలకు బలం ఏమిటి? యజ్ఞం. యజ్ఞానికి బలం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. యజ్ఞానికి బలం వేదం. ఎందుకంటే యజ్ఞం ఎలా చెయ్యాలి పద్ధతి చెప్తుంది వేదం. యజ్ఞంలో వాడవలసిన మంత్రము వేదంలోంచి తీసుకోవాలి. ఆ మంత్రం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఈ పద్ధతి మంత్రము రెండు వేదమే చెప్తుంది. అలాగే యజ్ఞం చేయించేవాడు ఆ వేద మంత్రాలని తెలిసినవాడి ఉండాలి. కనుక యజ్ఞానికి ఇప్పుడు ప్రధాన శక్తి ఏది? వేదం. ఆ వేదం అనేది భూమిలో ఎక్కడా ఉండకూడదు, అది నా హస్తగతం అయిపోవాలి. ఇది కోరుకున్నాడు. దానితో ఏ ఏ ప్రెస్సుల్లో వేదం పుస్తకాలు ఉన్నాయో అవన్నీ రాక్షసుడి లైబ్రరీకి వచ్చాయి. ఇదే అర్థం. ఆ మాటకు వస్తే వేదం పుస్తకమా? కాదు. వేదం ఒక జ్ఞానం, అది ఈశ్వరానుగ్రహం వల్ల బుద్ధికి రావాలి. పుస్తకాల్లో వేదం కాదు. ఆఖరిగా మనకి సీడీల్లో వేదాలు భద్రపరుస్తున్నారు, జీవితంలోంచి వేదం తీసేస్తున్నారు. వేదం భద్రపరచవలసిన పద్ధతి వేరు, ఇతర శాస్త్రాలు వేరు. వేదం శృతిగా గురువు నుంచి పద్ధతిగా రావాలి. అలాంటి వేద విజ్ఞానం అంతా నాకు హస్తగతం కావాలి అన్నాడు. అలా హస్తగతం అవ్వాలి. ఇప్పుడున్న దేవతలందరూ నా ముందు ఓడిపోవాలి. ఈ రెండే కోరికలయ్యా, చిన్నవేగా తీర్చే అన్నాడు. వెంటనే బ్రహ్మగారు సరే అన్నాడు, శాంక్షన్. ఆయన బాధ్యత అది. తపస్సు చేసిన వాడికి వరం తీర్చాలి కనుక తీర్చాడు. ఇంకా ఈ రాక్షసుడు విజృంభించాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడ వేద విజ్ఞానం ఉందో అదంతా అంతరించిపోయిందిట. అంటే వాళ్ళకి తెలియదు. నిన్నటి వరకు యజ్ఞం చేశారు, పొద్దున్న లేచి ఏం చేయాలో గుర్తు రావట్లేదు. ఒక్కడికి కూడా మంత్రం స్ఫురించట్లేదు, పద్ధతి మర్చిపోయారు. దానితో వేదము చెప్పిన సంధ్య, దేవతార్చన, యజ్ఞము అన్నీ పోయాయి. అప్పుడు పోయాయి. సరే, మొత్తానికి అవి పోతే ఏమవుతుందో చూడండి. ఇక్కడ పరిస్థితి చూపిస్తున్నాడు. క్రమంగా స్నాన సంధ్యా నిత్య హోమ శ్రద్ధ యజ్ఞ జపాదయ విలుప్తే ధరణి పృష్ఠే. ఎప్పుడైతే యజ్ఞం లోపమైపోయిందో క్రమంగా దేవతలకు బలం తగ్గింది. వాళ్ళకి నిర్జరులు అనే పేరు ఉండేది, ఇప్పుడు సజరులు అయిపోయారు అన్నారు. జర అంటే ముసలితనం. వాళ్ళకి ఎప్పుడు త్రిదశ, వాళ్ళ పేరు త్రిదశ. 30 ఏళ్ల శరీరం ఎలా ఉంటుందో అలా ఉంటారట దేవతలు ఎప్పుడు. ఇప్పుడు ఏమైపోయారు? నిర్జరులు కాస్త సజరులు అయిపోయారు. అంటే వాళ్ళకి వార్ధక్యం వచ్చేసింది. ఎందువల్ల? అవిర్భాగాత్ అభావత. ఆవిర్భాగము లేకపోవడం వల్ల అలా జరిగింది. క్రమంగా యజ్ఞములు క్షీణించాయి, దేవతల బలం తగ్గింది. ఎప్పుడైతే దేవతల బలం తగ్గిందని గమనించారో అసురులు ఆక్రమించి దేవతను వెళ్ళగొట్టారు. బలహీనులు అయిపోయారు దేవతలు. ఎప్పుడైతే ఆహుతులు యజ్ఞములు దెబ్బతినేసాయో వృష్టి పోయిందండి. ఇది కూడా గొప్ప విషయం. ఎందుకంటే భారతీయుడు ప్రపంచంలో ఏది పొందాలన్నా యజ్ఞం ద్వారా పొందవచ్చునొక జ్ఞానాన్ని సంపాదించాడు. ఆ జ్ఞానం పోయింది. దానితో క్రమంగా ఏర్పడింది ఏమిటి అంటే బహుకాలం అనావృష్టి ఏర్పడింది. బహుకాలం, అది ఎంతకాలం అంటే శతవర్షం అన్నాడు ఇక్కడ. అనావృష్టిర్యం రాజన్ అభూత్య శతవార్షికి. 100 ఏళ్ళు ఉందిట. అంటే లెక్క కట్టుకోండి, 100 ఏళ్ళు అంటే ఎక్కువ కాలం అని అర్థం తీసుకోవచ్చు. పైగా మొత్తం నీరు ఎక్కడెక్కడ ఉండేది అంతా ఎండిపోయిందిట. వాపీ కోప తటాకాలన్నీ సరిత సరస్సులు శుష్కతాంగతా ఎండిపోయే. క్రమంగా నీటి చుక్క పుట్టలేదండి. ఏదున్నా లేకున్నా నీరుంటే బతకచ్చు. ఆ నీరే లేదు ఇప్పుడు. నీరు లేకపోవడంలో ఆహారం లేదు. ప్రతి ఇంట్లోంచి రోజుకి కొన్ని పీనుగులు బయటకు వస్తున్నాయట. ఈ మాట ఎలా వర్ణించారో చూడండి. గృహే గృహే మనుష్యాన అభవత్ శవసంగ్రహ.
ఈ శవాల్ని ఈడుస్తున్నది మళ్ళీ మనుషులే. ఇవాళ ఇచ్చేవాడు రేపు సమవుతున్నాడు. ఆ పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఎండిపోయి వర్షము లేక అనావృష్టి చేత ఆవులు, పశువులు ఇత్యాదులు అన్నీ నశించిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఋషులు హిమవత్ పర్వత ప్రాంతంలో సాధన చేశారటండి. ఇక్కడ చూసారా, అసలు వేదములు విధి లేదు, పద్ధతి లేదు, సాధన ఎలా చేశారు? అదే ఆశ్చర్యం. కొంతమంది మహర్షులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఈ దేశాన్ని కాపాడుతూ ఉంటారు. వారు మనకు కనబడినటువంటి సిద్ధభూముల్లో ఉంటారు. వారి నుంచి ఎవ్వరూ తొలగించలేరు. అలాంటి మహర్షులు నేటికీ భారతదేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు. వారిని మనం ప్రార్థన చేసుకుందాం. గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః. అంతే, సిద్ధభూముల్లో ఉన్నటువంటి ఆ మహర్షులకు మనం నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు సమాధి ధ్యాన పూజే అభిర్దేవీం తుష్టువురన్వహం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే హిమవత పార్శ్వే హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకున్నారట. ఎందుకంటే అక్కడ పిలిస్తే అమ్మ తొందరగా పలుకుతుంది, పుట్టిల్లు కదా. మీరు గమనించండి, అన్ని చోట్ల హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళి చేశారంటారు. అక్కడికి చేరి నిరాహారాహ, తినాలన్నా తిండి లేదు కనుకనే తిండి లేకపోవడాన్ని ఉపవాస దీక్షగా మార్చేసుకున్నట్ట. మార్చుకుని శరణం యయుహు, అమ్మవారిని శరణు వేడి ప్రార్థన చేస్తున్నారు. మంత్రం తంత్రం విధానాలు ఏమున్నాయి? కేవలం ధ్యానం చేయడం, తలంచుకోవడం, అంతే. ఏది రాకపోతే ఇదేనా రావాలండి. తలంచుకోవడం, ధ్యానం చేతకపోతే స్మరించడం, అది మనస్సు పనే. స్మరించడం, కీర్తించడం, ఈ రెండు చేయాలి. వాళ్ళు అడుగుతున్నది చూడండి, దయాంకురు మహేశాని పామరేషు జనేషు. అమ్మ, మేము అందరం పామరులం, మూర్ఖులం, పైగా అపరాధాలతో కూడిన వాళ్ళం. అపరాధాలు లేకపోతే ఈ దుఃఖం వస్తుందా? ఏదో అపరాధం చేసి ఉంటాం. అలాంటి అపరాధ పరంపరావృతులమైన మా ఎడల నువ్వు కృప చూపించాలి తల్లి. నువ్వు సర్వాంతర్యామినివి, నువ్వు తప్ప మరొక గతి లేదమ్మా. ప్రపంచంలో ఏ దిక్కు దొరకకపోయినా నీ దిక్కుంటే వాడు బాగుపడతాడు తల్లి. అందుకే నిన్ను శరణు వేడుతున్నాం. నువ్వు తప్ప మాకు మరొక జీవనము లేదు. జీవనం అంటే నీరు. నీరు లేకపోతే ఉండొచ్చు, కానీ నువ్వు లేకపోతే ఉండగలమా తల్లి? కనుక నువ్వే జీవనమని మేము నిన్ను ఆశ్రయించాం అని ప్రార్థించారట. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీం శివాయ నమః. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ షష్ఠి, చాలా విశేషకరమైనటువంటి పర్వదినం. ఎందుకంటే వరుణ షష్ఠి అంటే చెప్పేసి అంటారు. వరుణదేవుని యొక్క కృపారస దృష్టి ఈ దేశంపై ప్రసరించాలని చెప్పేసి అందరూ కూడాను వర్షాభావ తత్వరీత్యా ఆనందంగా ఉండాలి అనేటువంటి లక్షణరీత్యా వరుణదేవుని పూజించేటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు. వరుణదేవుడు కరుణిస్తేనే కదా వర్షాలు కురిసేది. వరుణుడి యొక్క కరుణ కావాలంటే మనకి ఒక్కొక్కసారి ఘట్టాభిషేకం అని చెప్పేసి పరమేశ్వరుడికి చేస్తారండి అభిషేకం. ఆ ఘట్టాభిషేకం చేస్తే వరుణుడు సంతోషించి వర్షాన్ని కూడా కురిపిస్తాడన్నమాట. ఇది అక్కడక్కడ కూడా ఈనాటికి కూడా ఆచరిస్తున్నారు. వర్షాలు గనక సకాలంలో కురవని పక్షాన ఆచరించేటువంటి విధి విధానం అన్నమాట. అయితే ఈ మాఘమాసంలో వచ్చినటువంటి ఈ యొక్క శుద్ధ షష్ఠిని వరుణ షష్ఠి అంటారు. ఈ వరుణ షష్ఠి రోజు వరుణదేవుణ్ణి, శ్రీ మహావిష్ణువుని కూడాను పూజిస్తారన్నమాట. ఇకపోతే మాఘమాసంలో చేసే చిన్ని దానం కొన్ని వేల కోట్ల సత్ఫలితాన్ని కూడా ప్రసాదిస్తుంది. మాఘమాస దానం అంటే తమాషా కాదు, విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుచేత మాఘమాసంలో తోచిన చందంగా దాన ధర్మాలు ఆచరించాలి. స్నానం, దానం, దైవ దర్శనం, ఈ మూడు తప్పనిసరిగా ఆచరించి తీరాలి. సూర్యోపాసన ప్రతినిత్యం కూడాను ఆచరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:03. తిథి షష్ఠి రాత్రి 12:37 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 2:12 వరకు. వర్జం రాత్రి 1:52 నుంచి 3:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. అమృతకాలం ఉదయం 9:28 నుంచి 11:02 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం శనివారం. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, శివునకు కేజింపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, దానిలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, వాటిని ఆవులకు ఆహారంగా అందించడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతునికి ఆకు పూజ చేయడం లేదా సింధూరు పూజ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదన చేయడం మొదలైనటువంటి చర్యలన్నిటి ద్వారా కూడా సకల గ్రహదోషాలు తొలగిపోయి వ్యక్తి ఉత్తేజంతో అభివృద్ధిని సాధిస్తాడు. నేటి ఆణిముత్యాలు. సమయోచితమైన మౌనం మాట కంటే గొప్పది. భాగవతంలో శ్రీకృష్ణ లీలలకి ఎనలేని ప్రాధాన్యం ఉన్నది. శ్రీకృష్ణ లీలలు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా 2 కోణములలో పరిశీలించి దాని వలన స్ఫూర్తిని పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. శ్రీకృష్ణ లీలలన్నీ కూడా బాల్య క్రీడలు. సాధారణంగా క్రీడ అనేటటువంటిది దేని కొరకు ఉంటుంది అంటే వినోదమును అనుభవించడం కోసం, మనస్సుకి ఒక ఆహ్లాదాన్ని పొందడం కోసమని మనం అనేకమైనటువంటి వినోద ప్రక్రియల యందు పాల్గొనడము జరుగుతూ ఉంటుంది. మనసుకి ఉల్లాసమును పొందాలి అన్న ఉద్దేశ్యంతో. మీరు భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ మనసుకి ఉల్లాసాన్ని దేని చేత పొందాడు అన్నది పరిశీలనం చేస్తే అసలు ఆయన క్రీడలన్నీ, ఆయన ఆటలన్నీ, ఆయన లీలలన్నీ, ఆయన చేష్టితములన్నీ పరోపకారములు. కేవలము ఇతరులకు ఉపకారం చేయడంలో ఆయన ఆనందాన్ని పొందాడు. ఇతరులకు ఉపకారాన్ని చెయ్యడంలో ఆయన ఎనలేని సంతోషాన్ని పొందాడు. అలా సంతోషాన్ని పొంది అలా ఆనందాన్ని పొందడానికి బాల్య క్రీడల్ని చేశాడు తప్ప కేవలముగా ఏదో తనకి వినోదాన్ని పొందడం కోసం మాత్రమే చేసినవి కావు. దాన్ని మీరు గ్రహించినట్లయితే మనకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. ఒక మనిషి ఉల్లాసాన్ని పొందడం, ఒక మనిషి సంతోషాన్ని పొందడం ఏ కారణం చేత జరగాలి అంటే ఇతరులకు తాను ఉపకారం చెయ్యగలిగాను అన్న భావన చేత. కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని పరిశీలనం చేస్తే పరోపకారం చెయ్యడమే ఆయన యొక్క క్రీడ. రెండవది, వాటిని లీలలు అని పిలుస్తారు. లీల అన్న మాటకు అర్థం ఏమిటంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఈ జన్మలో అనుభవానికి వచ్చి తత్కారణము చేత ఆయన చేసినటువంటి ఒక క్రియ
కర్మ విశేషం అవుతుంది, కర్మఫలాన్ని అనుభవించడానికి మనం చేసినటువంటి కార్యం అవుతుంది తప్ప అది లీల కాదు. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మతో సంబంధం లేకుండా పైకి ఒక చేష్టితాన్ని చేస్తూ ఆంతరమనందు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ప్రతిపాదన చేస్తే అప్పుడు దాన్ని లీల అని పిలుస్తారు. కృష్ణుడు ఒక పని చేస్తే అది కర్మానుభవం కాదు. ఆయనకి గత జన్మ కర్మలన్నవి ఆయనకేం ఉండవు. జన్మకర్మచమే దివ్యం అంటాడు ఆయన. నా జన్మ నా కర్మ దివ్యములు అంటాడు ఆయన. గత జన్మలలో కర్మ ఉండిపోయి అది అనుభవించడానికి శరీరాన్ని పొందినవాడు కాడు, ధర్మాన్ని నిలబెట్టడానికి శరీరాన్ని పొందినవాడు. కృష్ణావతారం పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి లీలలు బాహ్యమునందు ఎంత మధురాతి మధురములుగా ఉంటాయో, అవి మనస్సుని హత్తుకునేటట్టుగా ఉంటాయో, దాని యొక్క ఆంతర విశేషమును విచారణ చేసినప్పుడు అందులో దొరికేటటువంటి జ్ఞానము మనిషిని సమున్నతమైనటువంటి స్థానం వైపుకి నడిపిస్తుంది. అందుకే భాగవతం ఉపనిషత్ సారాంశము అని పేరు. ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని గ్రహించడం ఎటువంటిదో భాగవతాన్ని చదువుకోవడం కూడా అటువంటిదే, భాగవత శ్రవణం కూడా అటువంటిదే. దీని యందు 2 లక్షణములు ఉంటాయి. ఒకటి రసికత అని ఒక మాట. రసికత అన్న మాటకు అర్థం ఏమిటంటే విశ్వాసముతో, భక్తితో, ఇతిహాసము ఇది ఇలా జరిగిందన్న నమ్మకంతో దాన్ని వినడం. చూడండి, మన పసిప్రాయమునందు తాతగారు పక్కన పడుకోబెట్టుకొని ఒక కథ చెప్తాడు. చెప్పినప్పుడు ఆ కథ అలా జరుగుతుందా అని మనం అడగం, అందులో చెప్పబడినటువంటి సారాన్ని గ్రహిస్తాం. తాతగారు మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకుని ఏదో వెనకటికి ఒక కాకి ఒక పండు తెచ్చింది, ఆ చెట్టు కొమ్మ మీద పెట్టుకుని తింటోంది, కింద నక్క వచ్చింది, అది జిత్తుల మారిది. కాకి నోటిలో ఉన్న పండు తాను తస్కరించాలని కాకి బావా నువ్వు చాలా బాగా పాట పాడతావంది. నమ్మినటువంటి కాకి పాట పాడింది, నోటిలో ఉన్న పండు కింద పడింది, నక్కెత్తుకుపోయింది అని తాతగారు కథ చెప్తారు. మనవడు నవ్వుతాడు. నవ్వితే తాతగారు అంటారు, నాన్న ఇది ఎందుకు చెప్పానో తెలుసా, నిన్ను పొగిడే వాళ్ళందరూ నిజంగా నీ మీద ప్రీతితో పొగిడినటువంటి వాళ్ళు కారు. కాకి నోటిలో పండెత్తుకుపోవడానికి నక్క పొగిడింది. నీకు కూడా జీవితంలో ఎందరో తటస్థిస్తారు. నీ వలన ప్రయోజనాన్ని పొందడానికి, నీ దగ్గర ఉన్నటువంటి వాటిని తమవిగా చేసుకోవడానికి, నిన్ను అగాధంలో ముంచడానికి, మత్తెక్కించడానికి పొగిడేవాళ్ళు కనపడతారు. కాబట్టి పొగట్టలన్నీ నిజములని నమ్మి మత్తులోకి దిగిపోకు. పొగట్టని ఎంతవరకు స్వీకరించాలో అంతవరకే స్వీకరించడం నేర్చుకో. లేకపోతే కాకి పండు పోగొట్టుకున్నట్టు నువ్వు కూడా జీవితంలో విలువైన వాటిని పోగొట్టుకుంటావు. జాగ్రత్త సుమా అని చెప్తాడు. దాన్ని తర్కం చెయ్యడు మనవడు. తాతగారు వెళ్ళిపోతాడు, కొంతకాలం అయ్యాక శరీరం విడిచిపెట్టేస్తాడు. మనవడు పెద్ద అధికారి అవుతాడు. తన దగ్గరికి వచ్చి పొగిడేటటువంటి వాళ్ళందరినీ పరిశీలిస్తుంటాడు. ఎవరు ఎందుకు పొగుడుతున్నారో గ్రహించి, మా తాతగారు చిన్నతనంలో నన్ను తన మంచం మీద పడుకోబెట్టుకు చెప్పారు, నాకు తెలుసు ఎవరి విషయంలో ఎలా ఉండాలో అనుకుంటాడు. కేవలం బాహ్య కథని నమ్మాడు, సారాన్ని పట్టుకున్నాడు. భాగవతం విషయంలో కూడా అంతే. అందుకే సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అన్నారు. అది నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ. దాన్ని జుర్రేసుకో. అందులో కొంత మాత్రమే తినడం ఉండదు, జుర్రుకు తినవలసి ఉంటుంది. అంటే చప్పుడుచ్చేటట్టుగా జుర్రేసుకోవాలి. అందులో విడిచిపెట్టడానికి ఏముండదు. అంత మధురాతి మధురమైన కథ. లోపల ప్రతిపాదింపబడినటువంటి సారాంశము, లోపల ఉన్నటువంటి జ్ఞానభాగము అందినా అందకపోయినా భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బాల్య క్రీడలయందు ఉన్నటువంటి విశేషమేమి అంటే ఆయన చేసినటువంటి లీలలు మనసుని హత్తుకుంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నేను ఆహ్వానించిన దేవతలు దేవతా సమానులైన కుమారులను నీకు అనుగ్రహిస్తారు. అప్పుడు నీకు పిల్లలు లేరన్నటువంటి బాధ తొలగిపోతుంది కదా, నాకు సంతానం కలుగుతుంది, నీ కోరిక కూడా తీరుతుంది. ఇప్పుడు నేను ఏ దేవతను పిలవాలో చెప్పు. నీ ఆనందం కోసమే నేను ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాను అంది కుంతి. తన కథంతా చెప్పుకొని వచ్చింది. చిన్నప్పుడు జరిగిన కథంతా చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు నేను సేవ చేస్తున్నా, అంత సేవ చేస్తే మహర్షులు ఊరికే ఉండరు, ఏదో ఒక వరం ఇస్తారు. నాకు ఇటువంటి వరం ఇచ్చారు. నేను అడక్కనే ఇచ్చాడు. ముందు ఏం తెలుసో ఆయనకు, మహానుభావుడికి ముందు జరిగేది. నాకు అడక్కనే ఆ వరం ఇచ్చాడు. పాండురాజు ఆ చల్లని మాటను విని చాలా బాగుంది ఆ మాట. లేకపోతే ఏదో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు అంటున్నాడు, మాటికి మాట పడితే అదే అంటున్నాడు. ఒక బ్రాహ్మణుని చూస్తున్నాను, ఒక బ్రాహ్మణుని చూస్తాను. అది తట్టుకోలేకపోయింది కుంతి. విని 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 మాటికి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు, పిల్లలు కను, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళు, పిల్లలు కను. ఇది ఏంటిది? ట్యూబ్లైట్ లాగా పిల్లలకి అనేది అని అనుకుంటూనే ఉంది. జ్ఞాపకం వచ్చింది, చిన్నప్పుడు జరిగింది జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రావటం ఒక అదృష్టమే. ఆ చల్లని మాట విన్నాడట. ప్రియా, నేను ఇప్పుడు నమస్కారం చేస్తున్నా, నేను ధన్యుణ్ణి అయ్యాను నేను అని అన్నాడు. నన్ను అనుగ్రహించావు తల్లి అన్నాడు. నాపై చాలా దయ చూపావు, నా వంశాన్ని నిలబెట్టావు. ముందుగా నీకు వరమిచ్చినటువంటి ఆ మహర్షికి నమస్కారం. ఆ ధర్మంతో ప్రజలను పాలించలేం కదా, అధర్మంతో ప్రజలను మనం పాలించలేం. కనుక ఈరోజే నువ్వు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించు. యమధర్మరాజును ఆహ్వానించి ధర్మమావాహయ అన్నాడు. ధర్మమావాహయ శుభే సహిలోకేషు పుణ్యభాక్. యమధర్మరాజును ఆహ్వానించు. ఆయనే ఈ లోకంలో పరమ పుణ్యాత్ముడు. ఈ పని చేయటం వల్ల మన ధర్మానికి ఎప్పుడు కూడా అధర్మంతో కలయిక జరగదు. లోకం కూడా దీనిని ధర్మంగానే భావిస్తుంది. యమధర్మరాజు వలన పుట్టినటువంటి పురుషుడు కురువంశంలో అందరికన్నా ధర్మాత్ముడవుతాడు. ధర్మదేవత ప్రసాదించిన బిడ్డకు అధర్మంపై మనస్సు పుట్టదు. కాబట్టి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. తగిన పూజలు చేసి మంత్రప్రయోగంతో ధర్మదేవతను ఆహ్వానించు అని పాండురాజు పలుకగా కుంతి అంగీకరించింది. ఆయనకు నమస్కారం చేసి అనుమతి తీసుకొని ఆయనకు ప్రదక్షిణం చేసింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అటు హస్తినాపురంలో గాంధారి గర్భం ధరించి సంవత్సరం గడిచిందియా. అదే సమయంలో ఇటు అడవిలో ఉన్నటువంటి కుంతి దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రంతో యమధర్మరాజును ఆహ్వానించింది. మంత్రాన్ని యథావిధిగా జపించింది. అప్పుడు సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న యమధర్మరాజు విమానంలో కుంతీదేవి వద్దకొచ్చాడు. చిరునవ్వు నవ్వుతూ, కుంతి, నీ కోరిక ఏమిటి? నేను నీకేమి ఇవ్వాలి అని అడిగాడు. మంత్రాన్ని అనుకుంటూనే వచ్చి నిల్చున్నాడు. కుంతి, ప్రభు, నాకు కుమారుణ్ణి ప్రసాదించు అంది. యమధర్మరాజు ఆమెను పుత్రుణ్ణి అనుగ్రహించి వెళ్ళిపోయాడు. అంతే, అనుగ్రహించి వెళ్ళాడు. తర్వాత కొంతకాలానికి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. సూర్యుడు తులారాశిలో ఉన్నాడు. శుక్లపక్షంలో పూర్ణ పంచమీ తిథి ఉంది. అప్పుడు 8వ లగ్నమైనటువంటి అభిజిల్ల లగ్నంలో కుంతీదేవి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ సమయంలో అశరీరవాణి చెప్తున్నది, ఏష ధర్మభృతాం శ్రేష్ఠః భవిష్యతి నరోత్తమః విక్రాంతః సత్యవాక్త్వేవ రాజా పృథ్వ్యాం భవిష్యతి, రాజా పృథ్వ్యాం భవిష్యతి. ఈ కుమారుడు పురుషులలో ఉత్తమోత్తముడవుతాడు, ధర్మాత్ములలో అగ్రగణ్యుడవుతాడు, పరాక్రమవంతుడు, సత్యవాది అయినటువంటి రాజు అవుతాడు. యుధిష్ఠిరుడైనటువంటి పేరుతో
3 లోకాల్లోనూ ప్రఖ్యాతి గడిస్తాడు. అంత తేజస్సుతో ఉన్నాడు. ఇతడు యశస్సు తేజస్సు కలవాడై సత్ప్రవర్తకుడిగా ఉంటాడు అని పలికింది. పాండురాజు ఆకాశవాణి పలుకుతూనే పాండురాజు ధర్మాత్ముడైనటువంటి ఆ పుత్రుణ్ణి చూసి కుంతితో మళ్ళీ ఇలా అన్నాడు, దేవి, బలవంతుడైన క్షత్రియుడే గొప్పవాడనిపించుకుంటాడు కనుక బలవంతుడైన మరొక కుమారుణ్ణి కోరుకో. యాగాలలో అశ్వమేధం గొప్పది, గ్రహాలలో సూర్యుడు గొప్పవాడు, మనుష్యుల్లో విప్రుడు అధికుడు అయినట్లుగా బలవంతుల్లో వాయుదేవుడు గొప్పవాడు. సమస్త ప్రాణులు దేవతల్లో వాయుదేవుడనే గొప్పగా స్తుతిస్తున్నాయి కదా. వాయుదేవుడే ముఖ్యం, ప్రాణదేవుడు కదా. అందుకే వాయుదేవుడే పంచభూతాల్లో గొప్పవాడు కనుక ఆయనను ఆహ్వానించు. మనుష్యులందరిలోనూ అధికమైనటువంటి ప్రాణశక్తి కలవాడు, బలం గలవాడు అయినటువంటి పుత్రుణ్ణి ఆయన నుండి పొందు అనగానే కుంతీదేవి వాయుదేవుణ్ణి ఆహ్వానించింది. ఎప్పుడు ఆజ్ఞ అయిందో వాయుదేవుణ్ణి పిలిచమని వాయుదేవుణ్ణి పిలిచింది. వాయుదేవుడు ప్రసన్నుడై మృగవాహనం మీద వచ్చి, కుంతి, నీ మనస్సులోని కోరిక చెప్పు, నేను నీకేమి ఇవ్వాలి అని అడిగాడు. కుంతి సిగ్గుపడుతూ, దేవా, బలవంతం మహాకాయం సర్వదర్ప ప్రభంజనం, మహాబలవంతుడు మహాకాయుడు అందరి దర్పాన్ని అణచగలవాడు అయినటువంటి కుమారుణ్ణి ప్రసాదించు అని కోరింది. వాయుదేవుడు ఆమెకు పుత్రుణ్ణి ప్రసాదించాడు. అప్పుడు భయంకరమైనటువంటి పరాక్రమవంతుడు బహుబల సంపన్నుడైనటువంటి భీముడు జన్మించాడు. అంటే బాహుబల సంపన్నుడు, బహుబల సంపన్నుడు, బహుబల అన్ని బలాల్లోనూ సంపన్నుడు, బాహుబల సంపన్నుడు. ఆ సమయంలో ఆ శరీరవాణి పలుకుతున్నది, ఇతడు బలవంతులందరిలోనూ శ్రేష్ఠుడు, బహుబలవంతుడు అని పలికింది. అప్పుడే ఒక అద్భుతమైనటువంటి సంఘటన కూడా జరిగింది. కుంతి ప్రసవించిన 10వ రోజున భీముణ్ణి ఎత్తుకొని పాండురాజుతో కలిసి ఒక సరోవరానికి వెళ్ళింది. అక్కడ స్నానం చేసి దేవతా పూజ చేయాలని చెప్పేసి అనుకుంది. అక్కడ కుటీరం నుండి బయటకు వచ్చింది. నెమ్మదిగా ఒక పర్వతం వద్దకు వెళుతూ ఉండగా ఒక పులి కుంతిని చంపాలని పర్వత గుహల్లో నుంచి మీదకు దూకింది. వెంటనే పాండురాజు ఆ పులిని గమనించి 3 బాణాలు ప్రయోగించి దాన్ని వధించాడు. అది పెద్దగా గర్జిస్తూ నేల కూలింది. ఈ హడావుడిలో కుంతి ఎగిరి కింద పడింది. ఆ సమయంలో ఆమె ఒడిలో నిద్రిస్తున్నటువంటి భీముడు ఆమెకు గుర్తు రాలేదు, భయపడింది. పిల్లని ఎత్తుకుంది భీముణ్ణి. ఆ పులి మీద బాణం వేస్తూనే ఆ పులి గట్టిగా గాండ్రించి కింద పడటంతోనే భయపడి భీముడు ఉండింది తెలియక భీముడు కుంతీదేవి వద్ద నుండి జారిపోయి ఒక పర్వతం శిఖరమై పడ్డాడు. అంతే, ఆ పర్వతం పిండి పిండి అయిపోయిందట అప్పుడే, చిన్నప్పుడే. కానీ బాలుడికేమీ కాలేదు, వాడు నవ్వుతున్నాడు. అది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు. బలవంతుడు కావాలన్నాడు కదా, ఇప్పుడే చూపించేశాడు. కుంతీదేవి ఆశ్చర్యపోయింది. ఆ భీముడు చంద్రుడు మఘా నక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, సూర్యుడు నడినెత్తిన ఉండగా, త్రయోదశి తిథి నాడు మైత్ర ముహూర్తంలో కుంతీదేవికి పుట్టాడు. సరిగ్గా అదే రోజున హస్తినాపురంలో దుర్యోధనుడు కూడా పుట్టాడు. ఆ సరిసమంగా పుడుతున్నారు. భీముడు పుట్టిన తరువాత పాండురాజు మనసులో ఇలా ఆలోచించాడు. దైవే పురుషకారే చ లోకోయం సంప్రతిష్ఠితః తత్ర దైవం తు విధినా కాలయుక్తేన లభ్యతే. ఈ లోకము దైవం మీద, పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. సమయానికి తగినట్లుగా ప్రవర్తించినప్పుడు మాత్రమే దైవీక ఫలం లభిస్తుంది. ఈ ప్రపంచంలో దైవ పురుషాలు 2 కావలసినవే కదా. దైవం సకాలంలో అనుగ్రహించినప్పుడు
ప్రయత్నించినప్పుడే పౌరుషం సఫలమవుతుంది కదా, సులభమవుతుంది కదా. ఇలా తెలివిగల ఒక పుత్రుడు కావాలి. అన్నీ రాజు కదా, పాండురాజు మహాబుద్ధివంతుడు కదా. ఆ రాజ్యానికి ఎవరెవరు కావాలనో అన్నీ చెప్తున్నాడు. ఇంద్రుడు దేవతల్లో ప్రధానమైనవాడు. అతడు అమృతమైన బలోత్సాహాలు, పరాక్రమం, తేజస్సు కలవాడు. ఈ తపస్సుతో ఆయనను సంతోషపెట్టి పుత్రుణ్ణి పొందాలి. ఆయన అనుగ్రహించిన కుమారుడు గొప్పవాడవుతాడు. అతడు మానవులు కాని వారిని కూడా యుద్ధంలో వధిస్తాడు. కాబట్టి త్రికరణ శుద్ధిగా తపస్సు చేస్తానని ఆలోచించాడు. మహర్షులతో సంప్రదించి సంవత్సర కాలం ఆచరించవలసినటువంటి ఒక వ్రతాన్ని కుంతికి ఉపదేశించాడు కూడా. తాను కూడా ఇంద్రుణ్ణి ఆరాధించాలని నిర్ణయించుకొని మనస్సును ఏకాగ్రం చేసి సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు వారు ఒంటికాలిపై నిలబడి ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ తపస్సుకు ఇంద్రుడు ప్రసన్నుడై సాక్షాత్కరించి ఇలా అన్నాడు: ఓ పాండురాజా, నీకు త్రిలోక ప్రసిద్ధుడైనటువంటి ఒక పుత్రుణ్ణి ఇస్తాను. అతడు బ్రాహ్మణుల, గోవుల, మిత్రుల కోరికలను తీరుస్తాడు. దుర్మార్గులకు శోకాన్ని కలిగిస్తాడు, అంటే వాళ్ళని పారదోలుతాడు. శోకం వాళ్ళకి విచారాన్ని కలిగిస్తాడు. బంధువులకు ఆనందాన్ని కలిగిస్తాడు. శత్రువులను నశింపజేస్తాడు. అటువంటి పుత్రుణ్ణి నీకు అనుగ్రహిస్తాను. అతడు అన్నిటిలోనూ ముందు ఉంటాడు అన్నాడు. పాండురాజు ఆ మాటలు విని ఆనందిస్తూ కుంతితో ఇలా అన్నాడు: కళ్యాణి, నీకు శుభం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషించాడు. నువ్వు సంకల్పించినట్లుగా మానవాతీతమైన కర్మలు చేసేవాడు కీర్తిమంతుడు, శత్రు సంహారకుడు, నీతిమంతుడు, మహాత్ముడు, సూర్యుడి వంటి తేజస్సు కలవాడు, ఎదిరించటానికి సఖ్యం కానివాడు, క్రియాశీలుడు, అద్భుతమైన రూపం కలవాడైనటువంటి పుత్రుణ్ణి నీకు ఇవ్వబోతున్నాడు. కనుక క్షత్రియ తేజస్సు గల పుత్రుణ్ణి కను. ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. ఆయన్ని ఆహ్వానించు అన్నాడు. కుంతీదేవి ఇంద్రుణ్ణి ఆహ్వానించింది. ఇంద్రుడు వచ్చి ఆమెకు పుత్రుణ్ణి ప్రసాదించాడు. అది పాల్గొన మాసం. పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని సంధికాలం. నక్షత్రాల సంధికాలంలో పగటిపూట అర్జునుడు జన్మించాడు. అందువల్ల అతడు పాల్గొనుడు అయ్యాడు. అర్జునుడు పుట్టగానే ఒక గంభీర నాదంతో ఆకాశమంతా మారుమ్రోగింది. ఆశ్రమవాసులు సమస్త ప్రాణులు వింటూ ఉండగా కుంతీదేవితో అశరీరవాణి ఇలా అంది: ఓ కుంతి, ఈ నీ పుత్రుడు కార్తవీర్యార్జునుడితో సమానమైన తేజస్సు కలవాడు, శివుడి వంటి పరాక్రమం కలవాడు, ఇంద్రుడులాగా అజేయుడు, నీ కీర్తిని విస్తరించేటట్లు చేస్తాడు. విష్ణువు అదితీదేవి ఆనందాన్ని వృద్ధి చేసినట్లుగా ఈ అర్జునుడు విష్ణువుతో సమానుడై ఉంటాడు. నీ ఆనందాన్ని వృద్ధి చేస్తాడు. మద్ర, కురు, సమక, ఛేది, కాశీ, కరూష దేశాలను వశం చేసుకొని కురువంశ రాజ్యలక్ష్మిని పాలిస్తాడు. ఈ పాండుసుతుడు ఉత్తర దిక్కు వైపు గల రాజులందరినీ యుద్ధంలో జయిస్తాడు. అనంత ధన రత్నరాశులను తీసుకొని వస్తాడు. ఇతడి బాహుబలంతోనే ఖాండవవనంలో అగ్నిదేవుడు సమస్త ప్రాణుల మేధస్సును ఆస్వాదించి తృప్తి చెందుతాడు. అగ్నిదేవుడు ఈ వీరబాలుడు సమస్త రాజులను జయించి సోదరులతో కలిసి 3 అశ్వమేధ యాగాలను చేస్తాడు. ఇతడు పరశురాముడిలాగా వీర యోధుడై ఉంటాడు. విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమశాలి అయి బలవంతుల్లో శ్రేష్ఠుడై ఉంటాడు. గొప్ప కీర్తిని కూడా పొందుతాడు. యుద్ధంలో శంకరుణ్ణి ఆనందింపజేస్తాడు. ఆయన నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. ముందు జరిగే కథ అంతా చెప్పేశారు. దేవతలకు నివాత కవచులైనటువంటి రాక్షసులు శత్రువులు. వారిని
నీ కుమారుడు ఇంద్రుడి ఆజ్ఞతో సంహరిస్తాడు. ఇతడు దివ్యాస్త్ర జ్ఞానాన్ని పూర్ణంగా పొందుతాడు. తాను పోగొట్టుకున్న సంపదలను తిరిగి సంపాదించుకుంటాడు అంది. అశరీరవాణి పలికిన మాటలను కుంతీదేవి పురిటింటలో ఉండగానే వింది. అంతేకాకుండా పెద్దగా వినిపించిన ఆ మాటలను శతశృంగ నివాసులైనటువంటి మహర్షులు విని ఎంతో ఆనందించారు. ఇంద్రుడు దేవతలు కూడా విని, ఆ ఇంద్రుడు దేవతలందరూ విని పరమానందాన్ని అనుభవించారు. అశరీరవాణి పలికింది. అప్పుడు దేవదుందుబులు మ్రోగాయి, పుష్పవర్షం కురిసింది, పూలవాన. దేవతలు, నాగజాతి ప్రముఖులు, గరుడ జాతి శ్రేష్ఠులు, అప్సరసలు, ప్రజాపతులు, సప్తర్షులు అందరూ కలిసినట్టుగా వచ్చి పార్థుడిని అప్పుడే పుడుతూ ఉండగానే ప్రశంసం చేశారు, అనుగ్రహించారు అందరూ కూడా. మరీచి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, గంధర్వులు, అప్సరసులు, అర్జునుడు వంటి వాడి దగ్గరికి వచ్చి అందరూ కూడా వచ్చారు. అప్సరసులు దివ్యమాలను, దివ్య వస్త్రాలను కూడా దివ్య వస్త్రాలు ధరించి నాట్యం చేస్తూ అర్జునుడిని కీర్తించారు. మహర్షులు అన్ని వైపులా నిలబడి మంగళకరమైనటువంటి మంత్రాలను కూడా జపించారు. ఆ సమయంలో తుంబురుడు గంధర్వులతో కలిసి గొప్పగా గానం కూడా చేశాడు. అక్కడికి భీమసేనుడు, ఉగ్రసేనుడు, ఊర్ణాయువు, అనఘుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చస్కుడు, యుగపుడు, తృణుపుడు, కారిణీనంది, చిత్రరథుడు, శాలీశిరస్కుడు, పర్జన్యుడు, కలి, నారదుడు, రుత్వ, బృహత్వ, బృహవకులు, కరాలుడు, బ్రహ్మచారి, గుణవంతుడైనటువంటి సుపర్ణుడు, విశ్వావసువు, భుమన్యువు, సుచంద్రుడు, శరుడు, చక్కగా గానం చేసే ఆహా ఊహాలు అనేటువంటి దేవగంధర్వులు అక్కడికి వచ్చారు. వీళ్ళంతా దేవగంధర్వులు. అప్పుడు అనూచాన, అనవంద్య, గుణముఖ్య, గుణావర, అద్రిక, సోమ, మిశ్రకేశి, అలంబుష, మరీచి, శుచిక, విద్యుదార్పణ, త్రిలోత్తమ, అంబిక, లక్షణ, క్షేమ, దేవి, రంభ, మనోరమ, అసిత, సుబాహువు, సుప్రియ, వసువు, పుండరీక, సుగంధ, సురస, ప్రమాధిని, కామ్య, శారద్వతి అనే అప్సరసులు ఆనందంగా నాట్యాలు చేశారు. అసలు అర్జునుడు పుడుతూనే ఇంత ఆనందం కలిగింది అక్కడ అడవిలో. అప్సరసల్లో మేనక, సహజన్య, కర్ణిక, పుంజికస్తులు, ఋతుస్థల, ఘృతాని, విశ్వాచి, పూర్వచిత్తి, ఆంబులోచ, ప్రాంబులోచ అనే 10 మంది ప్రసిద్ధికెక్కిన వారు కూడా ఉన్నారు. వారితో పాటే 11వ అప్సరసగా ఊర్వశి కూడా ఉంది. వీరు నాట్యం చేస్తున్న వారికి చక్కగా గాన సహకారం అందించారు. అక్కడ స్వర్గమే దిగొచ్చింది అర్జునుడు పుడుతూనే. దాత, ఆర్యముడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భాగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూష, త్వష్ణ, సరిత, పర్జన్యుడు, విష్ణువు అనే పేర్లు గల ద్వాదశాదిత్యులు కూడా అర్జునుడి మహిమను వృద్ధి చేస్తూ ఆకాశంలో నిలబడ్డారు. మృగవ్యాధుడు, సర్పుడు, నివృతి, ఐజైకపాదుడు, అహిర్బుద్ధ్యుడు, పినాకి, దహనుడు, ఈశ్వరుడు, కపాలి, స్థాణువు, భగుడు అనే పేర్లు గల 11 రుద్రులంతా ఆకాశంలో నిలబడ్డారు. అశ్విని కుమారులు, అష్టావసువులు, మరుత్తులు, విశ్వదేవతలు, సాధ్యులు ఆకాశంలో నిలబడ్డారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.